యూడైస్ ప్లస్ సైట్‌లో స్టూడెంట్ యొక్క క్లాస్ కానీ, సెక్షన్ కానీ చేంజ్ చేసే విధానం గురించి మనం ఈరోజు వీడియోలో చూద్దాం. లాస్ట్ ఇయరు డ్రాప్ బాక్స్‌ని క్లోజ్ చేయడం ద్వారా డ్రాప్ బాక్స్‌లో ఉన్నటువంటి స్టూడెంట్స్‌ని మనం యాడ్ చేసుకోవడం కుదరలేదు. అలా యాడ్ చేసుకోకుండా మన స్కూల్‌లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఈ సంవత్సరం వచ్చేసరికి వారి యొక్క క్లాస్ మారిపోయింది. లాస్ట్ ఇయర్ ఉన్నటువంటి క్లాస్‌లోనే వాళ్ళు ఇంకా ఇప్పుడు చూపించడం జరుగుతుందనమాట. అలా గతంలో ఒక క్లాసు ఇప్పుడు ప్రెజెంటు అంటే ఆన్‌లైన్‌లోనే ఒక క్లాసు, చదివే క్లాసు ఒకటి ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరినీ కూడా మనం ఇప్పుడు క్లాసు, సెక్షన్ 2 కూడా మార్చుకోవచ్చు. ఆ మార్చుకునే సదుపాయం అనేది మనకి ఎంఐఎస్ గారు లాగిన్‌లో ఇవ్వడం జరిగింది. ఇలా ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరి యొక్క డీటెయిల్స్ కూడా మనం కన్సర్న్డ్ మండలంలో ఉన్నటువంటి ఎంఆర్‌సి సెంటర్‌కి వెళ్ళి ఎంఐఎస్ గారిని కాంటాక్ట్ చేసి ఇవన్నీ కూడా మార్చుకోవచ్చు. అంటే ఒక విద్యార్థిని ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్‌కి మార్చొచ్చు. అట్ ద సేమ్ టైం ఒకే క్లాస్‌లో ఉన్నటువంటి వేరే సెక్షన్‌కి కూడా మార్చొచ్చు. ఆ క్లాసు, సెక్షన్ మార్చేటటువంటి ప్రాసెస్‌ని ఎలా చేయాలనే విషయం గురించి ఈరోజు మనం ఒకసారి మన వీడియోలో చూద్దాం. ఎంఐఎస్ గారి యొక్క లాగిన్ క్రెడెన్షియల్ ఇచ్చిన తర్వాత మనకి హోమ్ స్క్రీన్ ఇలా కనబడుతుంది. ఇక్కడ అడ్మిన్ ప్యానెల్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. ఈ అడ్మిన్ ప్యానెల్ అనే ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం కన్సర్న్ స్టూడెంట్‌ని మోడిఫై క్లాస్ ఆర్ సెక్షన్ అంటే క్లాస్ కానీ, సెక్షన్ కానీ మోడిఫై చేయడానికి ఇక్కడ మనకి సెపరేట్‌గా ఒక టైల్ ఉంది. మోడిఫై క్లాస్ ఆర్ సెక్షన్ ఆఫ్ యాక్టివ్ స్టూడెంట్స్. దీన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఏ స్టూడెంట్‌ని అయితే మనం క్లాస్ కానీ, సెక్షన్ కానీ మోడిఫై చేయాలనుకుంటున్నామో దాని మీద మనం ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఒక స్క్రీన్ ఓపెన్ అవుతుంది. దీంట్లో వచ్చేసరికి మోడిఫై క్లాస్, సెక్షన్ ఆఫ్ యాక్టివ్ స్టూడెంట్స్ అని చెప్పేసి కనబడుతుంది. ఇక్కడ ఆ మండలంలో మన యొక్క స్కూల్ని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మన స్కూల్ యొక్క పేరు, డైస్ కోడ్ ఇక్కడ కనబడుతుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత క్లాస్, ఏ క్లాస్‌కు సంబంధించి ఈ స్టూడెంట్‌ని మనం క్లాస్ కానీ, సెక్షన్ కానీ మార్చాలనుకుంటున్నామో ఆ క్లాస్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత సెక్షన్, కొంతమంది ఒకే క్లాస్‌లో 2 సెక్షన్‌లు ఉంటాయి. ఒక సెక్షన్ నుంచి ఇంకో సెక్షన్‌కి అయితేనేమో క్లాస్ అదే సెలెక్ట్ చేసుకుంటాము. ఇక్కడ సెక్షన్ మారుస్తాము. లేదా క్లాస్‌నే మార్చాలనుకున్నప్పుడు ఇక్కడ క్లాస్ సెలెక్ట్ చేసుకొని ఏ సెక్షన్‌లో అయితే యాడ్ చేయాలనుకుంటున్నామో ఆ సెక్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాం అనమాట. అంటే క్లాస్ మార్చాలంటే క్లాసు సెలెక్ట్ చేసుకొని అందులో మనం వేయాలనుకున్న సెక్షన్ మార్చొచ్చు. లేదా ఒకే క్లాస్‌లో ఇంకొక సెక్షన్‌లో మార్చాలి అంటే క్లాస్ అదే ఉంచి సెక్షన్ మాత్రం మనం చేంజ్ చేసి సెలెక్ట్ చేసుకుంటాం. మనం మన స్కూల్ యొక్క డైస్ కోడ్, స్కూల్ నేమ్ సెలెక్ట్ చేసుకున్నాము, క్లాస్ సెలెక్ట్ చేసుకున్నాము, సెక్షన్ సెలెక్ట్ చేసుకున్నాము. తర్వాత సెర్చ్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చేసరికి మనకి పక్కన ఆ క్లాస్లో ఆ సెక్షన్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ యొక్క నేమ్స్ అన్ని కూడా మనకి డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఈ పక్కన వచ్చేసరికి మనకి మోడిఫై క్లాస్ ఆర్ సెక్షన్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. ఈ మోడిఫై క్లాస్, సెక్షన్ కన్సర్న్ స్టూడెంట్ ఎదుర్కొంటూ ఉన్నటువంటి మోడిఫై క్లాస్ కానీ, సెక్షన్ కానీ దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కన్సర్న్ స్టూడెంట్కి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కూడా మనకు ఓపెన్ అవుతాయి. ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు చేంజ్ ద క్లాస్ ఆర్ సెక్షన్ అని చెప్పేసి కనబడుతుంది. ఇప్పుడు మనం అంటే ఎల్కేజీ నుంచి ఫస్ట్, సెకండ్ క్లాస్ అప్ టు 10th క్లాస్ వరకు కూడా అన్నీ మొత్తము కూడా సెక్షన్ కానీ, క్లాస్ కానీ షిఫ్ట్ చేయాలంటే ప్రెజెంట్ మనకి ఎంఐఎస్ గారి లాగిన్‌లో మాత్రమే ఉంది. కాబట్టి ప్రైమరీ స్కూల్ వాళ్ళైనా, యూపీ స్కూల్ వాళ్ళైనా, హై స్కూల్ వాళ్ళైనా సరే సెక్షన్ కానీ, క్లాస్ కానీ చేంజ్ చేయాలంటే ఎంఐఎస్ గారిని సంప్రదించాల్సిందే. ఇప్పుడు క్లాసు, తర్వాత ఏ సెక్షన్‌కి అయితే మనం చేంజ్ చేయాలనుకుంటున్నామో ఆ సెక్షన్ సెలెక్ట్ చేసుకుంటాము. ఆ తర్వాత వెంటనే ఇక్కడ మనకి బ్లూ కలర్‌లో అప్డేట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. ఈ అప్డేట్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయగానే క్లాస్ ఆర్ సెక్షన్ చేంజ్డ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి గ్రీన్ కలర్లో మనకి ఒక టైల్ డిస్ప్లే అవుతుంది. దాంతో కన్సర్న్ స్టూడెంట్ యొక్క క్లాస్ కానీ, సెక్షన్ కానీ మనం ఏదైతే మార్చాలనుకున్నామో అది అప్డేట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మనం ఒక క్లాస్ కానీ, అంటే లాస్ట్ ఇయర్ మనకి డ్రాప్ బాక్స్ క్లోజ్ చేయడం వల్ల మనము యాడ్ చేసుకునే పిల్లలు ఇప్పుడు వచ్చేసరికి వాళ్ళు లాస్ట్ ఇయర్ క్లాస్లో ఉండిపోతారు. ప్రెజెంట్‌కు క్లాస్ వేరనమాట. అలాంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇప్పుడు మనం కొత్తగా వేరే క్లాస్‌లో కానీ, లేదా ఒకే క్లాస్‌లో ఇంకొక సెక్షన్‌కి షిఫ్ట్ చేయాలన్నా కూడా ఈ ప్రాసెస్ ద్వారా ఎంఐఎస్ గారి లాగిన్ నుంచి మనం ఈ విధంగా వాళ్ళని చేంజ్ చేసి వాళ్ళ యొక్క డీటెయిల్స్ అప్డేట్ చేయడం ద్వారా వాళ్ళని ఇంకొక క్లాస్‌కి కానీ, ఇంకొక సెక్షన్‌కి కానీ మనం షిఫ్ట్ చేయొచ్చు.